యేసుక్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, ఉన్నతమైన, మహోన్నతమైన, మహిమ కలిగిన నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒక అద్భుతమైన దినం, మరి ఒక అద్భుతమైన సమయం, మరి ఒక అద్భుతమైన అవకాశం, మరి ఒక అద్భుతమైన కృప ప్రభు మనందరికీ దయచేసి ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. గలతీయులకు రాసిన మొదటి అధ్యాయము 4వ మాటను మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ మాట. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఈ దుష్ట కాలములో నుండి మనను విమోచించడానికి తన్ను తాను ఏమయ్యాడంట? అప్పగించుకున్నాడు. చెప్పండి అందరు కూడా. ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని అన్న మాట మనం చూస్తుంటాం. కాబట్టి ప్రభువు ఈ దుష్ట కాలములో నుండి మనను విమోచించడానికి ఏమి చేశారట? తన్ను తాను అప్పగించుకున్నాడు. చెప్పండి అందరు కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య అప్పగించుకున్నాడు. ఆమేన్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, మనము కూడా అప్పగించుకోవాలి. వేటిని అప్పగించుకోవాలి? హల్లెలూయా. లేక దేనిని అప్పగించుకోవాలి? యేసయ్య అయితే తన్ను తానే ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కార్యము జరగాలంటే మనకు మనం అప్పగించుకోవాలి. టైం అప్పగించుకోవాలి, బలాన్ని అప్పగించుకోవాలి, మనకున్న సుఖ ఇంకేమేమి ఉంటాయి అవన్నీ కూడా అప్పగించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏమైనా యేసయ్య అయితే ఏం చేశారట? తన్ను తానే అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వాక్యము ఈరోజు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మనం ఏం అప్పగించుకోవాలి. యేసయ్య అయితే తన్ను తాను అప్పగించుకున్నారు. సో మనం కూడా ఏం అప్పగించుకోవాలో ప్రభు వాక్యముల నుండి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ మాట. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరి కోసం అప్పగించుకున్నాడట? చెప్పాలి అందరు కూడా. తన్ను తాను తండ్రి అనే దేవునికి అప్పగించుకున్నారు. ఎవరి గురించి అప్పగించుకున్నారు? మన గురించి. దేవునికి స్తోత్రం. లేకపోతే నా గురించి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నా గురించి తన్ను తాను అప్పగించుకున్నప్పుడు మనము ఏం చేయాలంట తెలుసా? ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవరి కోసం అప్పగించుకున్నాడు అనంటే, నా కోసం అప్పగించుకున్నాడు. నా కోసం అప్పగించుకున్న దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 కాబట్టి మొట్టమొదటిగా మనము ఏమి అప్పగించుకోవాలో దేవుని వాక్యముల నుండి మనము చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 5వ మాట. ఇదియో గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. ప్రైజ్ ది లార్డ్. దానికంటే ముందు 1 కొరింథీ 16-15 చదువుదాం. దానికంటే ముందు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
13వ మాట మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవలమును అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం అప్పగించుకోవాల్సింది ఏంటంట? మన అవయవములను. ఆమేన్. నీతికి సాధనములుగా మనం అప్పగించుకోవాలి. అంటే ఈ దేహము దేవునికి అప్పజెప్పాలి. అందరూ ఆమేన్ అని చెప్పండి. ఈ దేహము అంటే పరిశుద్ధత కలిగిన దేహముగా ఉండాలి మన దేహం. మన దేహంలో ఉన్న ప్రతి అవయవాలు ఏమేమి ఉన్నాయి? కళ్ళు, ముక్కు, నోరు కదా, నాలుక కదా, శరీరంలో అవయవాలన్నీ కూడా దేవునికి ఏం చేయాలట? యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకలను నేను చూడనని అంటాడు. ఐ హ్యావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్, ఐ వోంట్ సీ ఉమెన్ అన్న మాట రాయబడింది ఇంగ్లీష్లో. అంటే నిబంధన దేంతో చేసుకున్నాడట? నేను స్త్రీలను చూడను, హల్లెలూయా, నేను పాపము చూడను, ఆమేన్, నేను పురుషుని చూడను అని ఈ అవయవాలన్నీ కూడా మనం ఏం చేయాలా? నీతికి సాధనాలుగా అగునట్లుగా ప్రభు ఏ రీతిగా అయితే తన్ను తాను మన కొరకు అప్పగించుకున్నాడో మనము మొట్టమొదటిగా మన అవయవాలను ఏం చేయాలా? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అన్నిట్లో చూస్తే అక్కడ నాలుక గురించి, కళ్ళ గురించి కదా, దేవునికి స్తోత్రం, అన్ని అవయవాల గురించి మాట్లాడుతూ వస్తారు ప్రభు. ఎందుకంటే ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతరం చేస్తే దాన్ని ఊడబెరికే అంటాడు, చెయ్యేది ఇరగొట్టే అంటాడు, తొలగించుకో అంటాడు. అంటే మనము శరీరాన్ని కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, ఏముందిలే శరీరం మట్టిది మన్నైపోతుందిలే అనుకుంటాం. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ శరీరములో ఏముంది? ఆత్మ ఉంది. దేవునికి స్తోత్రం. శరీరంలో ఏముంది? ప్రైజ్ ది లార్డ్. ఒకటి జీవవాయువు, అంటే నాసిక రంధ్రంలో తండ్రి అనే దేవుడు ఊదినప్పుడు జీవ ఆత్మ మనలోనికి వచ్చింది. అంటే జీవము లోపలుంది, ఆత్మ లోపల ఉన్నాడు. ఈ జీవము ఆత్మ దేవుని శ్వాసలో నుండి వచ్చింది. అందరూ ఆమెందని చెప్పండి. అయితే ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ ఇక్కడే ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఏంటంటే, కుమారుడైన యేసుక్రీస్తు మీద ఏ ఆత్మ అయితే ఉన్నాడో అదే ఆత్మ పేరేంటంట? పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ నీలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేహము పరిశుద్ధాత్మకు ఏమైంది? ఆలయమైంది. Your body is the temple of Holy Spirit. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నది? సో ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఈ దేహములో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, నీ ఆత్మ పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసిపోయారు. ఇద్దరు కలిసి ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. సో ఇప్పుడు ఇక్కడ నివసిస్తున్నప్పుడు పౌలు అంటాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. పరిశుద్ధాత్ముడు అనగానే ఒక శక్తిగా మనం చూస్తాం. కానీ నేను అంటాను, పరిశుద్ధాత్ముడు అనేవాడు శక్తికి మించిన వ్యక్తి, దేవుని బిడ్డ, వ్యక్తిత్వం కలిగిన వాడైనా. ఆమేన్. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. ఆమేన్. సో దేవుని ఆత్మను మనం దుఃఖపరిచేవారుగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండి ఏం చేస్తుంటాడు తెలుసా? ఆయన మనను సర్వ సత్యములోనికి నడిపిస్తుంటాడు. అందుకే వాక్యం అంటది, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారని. సో ఇప్పుడు మన వాకింగ్ అంతా, మన స్టైల్ అంతా ఎవరి ద్వారా ప్రారంభమవుతుంది?
పరిశుద్ధాత్ముని ద్వారా. పరిశుద్ధాత్ముడు మనకు ఆయన ఒక గైడ్ లాగా, ఆయన ఒక టీచర్ లాగా, ఆయన ఒక బోధకుడు లాగా, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుండె కొట్టుకుందన్న నాకు గడగడ వణుకొచ్చిందంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు లోపల నేను కంట్రోల్ చేస్తున్నాడు. ముందైతే ఎట్లా పడితే అట్లా తిరిగేవాడిని, ఎట్లా పడితే అట్లా ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఒక మాట అన్న కూడా భయం అవుతుంది. ఒకవేళ మాట అన్ని ఏమన్నా అంటే ఏమేమవుతుంది, ఒకలాగా చలి అవుతుంది కదా, గూస్ బాంబ్స్ వస్తున్నాయి. ఎట్లట్లో అంటే ఎందుకు నీ దేహము దేవాలయముగా మార్చబడింది, అది ఒక గుర్తై ఉన్నదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం అంటే దేహము దేవునికి ఇచ్చింటాం, కానీ దేహంలో ఉన్న అవయవాలు ఆయనకి ఇచ్చిండం. హల్లెలూయా. కన్నులకు దేవునికి ఇచ్చి ఉండం. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా, పాపము మానలేని కనులు గలవారు ఉంటారట. వాడి చూపు సరిగ్గా లేదన్నా, అమ్మో అంటుండకాయన. హల్లెలూయా. అంటే ఏం మానలేకపోతున్నాయి కళ్ళు. ఈ కళ్ళకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ కన్నంట దేహముకు అంత దీపం. ఇట్ ఈస్ అ లైట్. ఈ కన్ను చెడిందా మొత్తం పోయినట్టే. యేసుప్రభు చెప్పిన మాట ఎందుకు అంత కోపంగా చూస్తున్నారు, అందుకే అద్దాలు పెట్టుకున్నామన్నా, ఏం పర్లేదు, ఏం సార్. ఆమేన్. 4 కన్నులు వచ్చినాయి, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇంకా. హల్లెలూయా. కాబట్టి అవయవాలన్నీ కూడా ఏం కావాలట, దేవునికి మనము అప్పగించాలి. ఇవి నీతికి మాత్రమే వాడబడాల. ఆమేన్. హల్లెలూయా. అయ్యా ఒకప్పుడు కామాతురతతో మోహముతో ఈ చూపులతో చూశానయ్యా, మనసుతో ఆలోచించానయ్యా, కానీ ఇక మీదట అది కాదయ్యా. పరిశుద్ధాత్ముడు ఎంత క్లియర్గా రాశాడంటే యేసు ఆ జన సమూహం వైపు చూచి కనికరముతో కదలాడాడట. చూచి కనికరముతో కదలాడట. నీలాంటి చూపు నాకు కూడా దయచేయి నాయనా. రక్షణ లేని వారిని చూసినప్పుడు నాలో కనికరాన్ని దయచేయి. పాపంలో ఉన్నవారిని చూసినప్పుడు నాకు కనికరాన్ని దయచేయి. శాపంలో ఉన్నవారిని చూసినప్పుడు కనికరము దయచేయి. ఆ కనికరముతో నేను కదిలే కృప నాకు దయచేయి అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. పాపములో దయ్యాలతో ఇంకా లోకములో కట్టబడిన వారు మన కనులు చూసినప్పుడు మన కనులలో ఏం కనబడాలి తెలుసా, అగ్ని జ్వాలలు కనబడతా ఉండాల. కళ్ళు బగ్గ మండుతుండాలి. ఎవరైనా చూసినా నాయనో ఇది కళ్ళు చూసే భయం అవుతుందిరా బాబా. హల్లెలూయా. ఎందుకు, మనం ఆరాధించే దేవుడు అగ్ని జ్వాలల వంటి నేత్రముల కలిగిన వాడు. హల్లెలూయా. ఆమేన్. దుఃఖముతో బాధతో గుండె పగిలిన స్థితిలో, అయ్యోమైన స్థితిలో, అనాథైపోయిన స్థితిలో ఎవ్వరు నాకు లేరు ఈ భూమిపైన అని కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో ఉన్నవారు మన కనులను చూస్తే మన కనులలో మన కన్ను చూపు ఎట్లుండాలంటే వారిని ఆదరించే రీతిగా ఉండాలి, వారిని బలపరిచే రీతిగా ఉండాలి, వాళ్ళకి భరోసానిచ్చే రీతిగా ఉండాలి. ధైర్యంగా ఉండడం ఏం కాదన్నా, ఆ రీతికి వారు రావాలి. ప్రైజ్ గాడ్. అందుకే ఈరోజు మన అవయవాలన్నీ ఎవరికి అప్పచెప్దాం? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పలేదనుకో పెద్ద పెద్ద కత్తులు పడతాయి దేహం పైన. ఇడు గుండె బాగలేదని లాగుతారు, లివర్ బాగలేదని లాగుతారు. హల్లెలూయా. ఎందుకు? నువ్వు దేవునికి ఇవ్వలే. ఆమేన్. సో మొట్టమొదటిగా దేవుడు తన్ను తాను అప్పగించుకున్నట్లు మనం కూడా మన అవయవాలను దేనికి అప్పచెప్పాలంట? నీతికి. ఆమేన్. నీతి కొరకు మన అవయవాలను ఏం చేయాలా? అప్పగించుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నోటిని దేవునికి అప్పగించుకోవాలి. ఒక అద్భుతమైన దర్శనం చూశాడు యెషయి. ఆమేన్. యెషయా. హల్లెలూయా. ప్రవక్త అయిన యెషయా ఏం చేశాడు? ఆమేన్. 6వ అధ్యాయంలో చూస్తే ఒక అద్భుతమైన దర్శనం. ఆ దర్శనంలో ఎవరు కనబడుతున్నారట? దేవుడు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. కేరేబులు కనబడుతున్నారు, షేరేబులు కనబడుతున్నారు. గంభీరమైన ప్రభావముతో కూడిన గొప్ప ఆరాధన జరుగుతుంది. అక్కడ కంపిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. ఓ పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల ద్వారా
కొనియాడుతూ దేవునికి స్తుతిస్తూ గానాలు చేస్తున్నవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి పాపం జ్ఞానం కొదువుగా ఉంటుంది, హల్లెలూయా. వారు అడిగి పొందుకుంటే బాగుంటుంది. కొంతమంది బుద్ధి లేకుండా మాట్లాడేస్తుంటారు. చెప్పిందే ఊరికే చెప్తూ ఉండవలసిన అవసరం ఉందా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఏమైనా చౌటోడా అయినా అని అంటారు కొంతమంది. ఒక్కసారి స్తోత్రం, ఒక్కసారి హల్లెలూయా, ఒక్కసారి యేసయ్యా అంటే సరిపోతుంది కదా అంటారు. ఆమేన్. అట్లా సరిపోయేది అంటే మరి పరలోకంలో పరిశుద్ధుడు 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 మరి గాన ప్రతి గానాలట. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల క్రితం లేకపోతే కోట్ల సంవత్సరాల క్రితం చేయబడిన వాళ్ళు ఇప్పటికి అదే ఆరాధన జరుగుతూ ఉంది. మనమన్నా వివరిస్తున్నాం, వాళ్ళు వివరించేదేలే. ఒక్క మదమే తెలుసు వాళ్ళకు పరిశుద్ధుడు అని. హల్లెలూయా. మరి అంత ప్రభావంతో ఆరాధిస్తుంటే అవే కదిలిపోతూ ఉంటే మనం ఆయనలో ఉన్నవన్నీ ఎరిగిన వాళ్ళం, ఆయనను మనం తెలుసుకున్న వాళ్ళం, ఆయనను రుచి చూసిన వాళ్ళము, ఆయనను మన హృదయంలో పదిలపరుచుకున్నాము. మనం ఆరాధిస్తే ఇంకేముంటుందో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దర్శనము చూసినోడు ఒక స్వరం వింటున్నాడు. ఆ స్వరం ఏంటంటే, మా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపించాలా? త్రియేక దేవుడు అడుగుతున్న మాట ఇది. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడ సింహాసనం నుంచి అడుగుతున్న మాట ఇది. మా నిమిత్తం ఎవరు వెళ్తారో నేను ఎవరిని పంపించాలి? నా నిమిత్తం అనలే, మా నిమిత్తం అన్నారు. మా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపించాలంటే యెషయా అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. అయితే నాకు ఒక ప్రాబ్లం ఉంది. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఎందుకంటే అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను బ్రతుకుతున్నాను. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా భయంకరమైన ఆకర్షణలు, ఎక్కడ చూసినా కూడా పరిశుద్ధతకు పవిత్రతకు చోటే లేదు నాయనా. అటువంటి ప్రాంతంలో నేను ఉంటున్నాను నాయనా అని తన పెదవుల గురించి మాట్లాడాడు. ఎందుకంటే దేవుని వాక్కు ప్రకటించాలంటే పెదవులు ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. నాలుక ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. గుండె ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. మనసు ఎట్లుండాలా? ఆమేన్. ఆ రోజుల్లో చరిత్రకారులు చెప్తారు, దేవుని వాక్యాన్ని వాడు రాస్తున్నప్పుడు అంట, దేవుడు లేకపోతే యెహోవా అన్న మాట వచ్చినప్పుడు రాసేవారు కాదట. వాళ్ళు వెళ్ళి స్నానాలు చేసి మళ్ళీ వచ్చి ఆ దేవుడు అన్న మాట, ఎన్నిసార్లు దేవుడు కనబడితే అన్నిసార్లు స్నానం చేసి రాశారంట వాళ్ళు. అంటే అంత పవిత్రత, అంత నిష్టగా వాళ్ళు ఈ గ్రంథాన్ని రాశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్లని చెప్పి నువ్వు 24 గంటలు స్నానం చేయమని చెప్పడం లేదు నేను. మనకు కృప పొందుకున్న వాళ్ళం, అందుకే ఎన్నిసార్లు యేసయ్యా అన్నా కూడా ఏమంటాను. ఆమేన్. కొంచెం స్నానం లేకుండానే యేసయ్యా అంటున్నాం, హల్లెలూయా. నేను ఉన్నాను అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అపవిత్రమైన పెదవులు గలవాడనని చెప్పినప్పుడు ఆ అపవిత్రమైన పెదవులకు ఏం జరిగిందట? అగ్ని చేత అనండి అందరు కూడా. ఇంకొకసారి, నీ అవయవాలన్నీ కూడా అగ్ని చేత తాకబడాలి. హల్లెలూయా. నీ అవయవం అంతా దేవునికి స్తోత్రం అగ్ని చేత ఏం కావాలా? ఏ అగ్ని తెలుసా ఇది? పరిశుద్ధాత్మని అగ్ని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాక్యం చదవబుద్ధి కావడం లేదనుకో, ప్రార్థన చేయడం బుద్ధి కావడం లేదనుకో, మందిరానికి రాబుద్ధి కావడం లేదనుకో, దేవుని సువార్త ప్రకటించబుద్ధి కావడం లేదనుకో, పెందల కడ పగలు ప్రార్థనలకు రాబుద్ధి కావడం లేదనుకో, అగ్గి చల్లారిందని అర్థం. ఇప్పుడు అగ్ని చేత నువ్వు మండాలా. అగ్ని చేత మండాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవునికి స్తోత్రం చప్పట్లు కొడుతూ నోరు తెరిచి కేకలేస్తూ దేవాని అగ్నితో నింపు నింపు అంటే నింపేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మనం కూడా బాప్తిసం ఇచ్చి యోహానులాగా మండుచుండవారుగా ఉండాలట. మండేవారు అందరూ ఒకసారి ఆమెందని చెప్పండి. అయితే అన్న ఒక మాట, మండాలంటే నువ్వు ఎండాలా, ఎండకుంటే మండలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కర్రలు ఎంత ఎండబెడితే పొయ్యిలో పెడితే అంత మండుతాయి. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా కష్టాలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ మండేవన్నమాట.
దేవుని మహాకృప. దేవుని నమ్ముకుంటే నీకు కష్టాలుండవు, బాధలుండవు, సమస్యలుండవు, ఇరుకులుండవు, ఇబ్బందులుండవు, అన్ని ఆశీర్వాదాలే. అంటే ఆ ప్రసంగం అసలు నమ్మొద్దు, ఆ ప్రసంగికుని అసలు పట్టించుకోవద్దు. వాడు దొంగ బోధకుడు అని అర్థం. వాక్యం తెలియని బోధలు బోధిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. శోధింపబడిన పిమ్మటే నువ్వు సువర్ణంగా మార్చబడతావు అని యోబు అన్నాడు. పేతురు అన్నాడు బంగారము, దేవునికి స్తోత్రం, అగ్ని చేత ఏం కావాలంట అది పుట్టము వేయబడినప్పుడే అది ఏమవుతుంది, సువర్ణంగా మార్చబడి బయటకు వస్తుంది. హల్లెలూయా. నీవు ఎంత ఎక్కువ శ్రమల గుండా వెళ్తావో, నువ్వు ఎంత ఎక్కువ బాధల గుండా వెళ్తావో, నువ్వు ఎన్ని ఎక్కువగా అవమానాల గుండలు వెళ్తావో, నువ్వు ఎంత ఎక్కువగా నిందల గుండా వెళ్తావో, అంత ఎక్కువగా సువర్ణంగా బయటికి వస్తావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. పౌలు అన్నట్టు అనాల, నా కొరకు శ్రమలు ఎదురు చూస్తున్నాయి అని. ఇప్పుడు నేను పోతే కొంతమంది నన్ను తిడతారు, ఇప్పుడు నేను పోతే కొంతమంది నన్ను కొడతారు, ఇప్పుడు నేను పోతే కొంతమంది నన్ను అవమానిస్తారు, ఇప్పుడు నేను పోతే కొంతమంది థూ అంటారు. దానికి నేను రెడీ అన్నట్టు ఉండాలా. ఇప్పుడు నేను పోతే చూడు వాళ్ళు లేచి నిలబడతారు, ఇప్పుడు నేను పోతే చూడు కార్పెట్ వేస్తారు, ఇప్పుడు నేను పోతే చూడు పూలు వేస్తారు. మనుషులు మిమ్మల్ని పొగిడితే మీరే తెచ్చిపెట్టుకుంటారు శ్రమలు. ఆ పొగడతల శ్రమలు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేసే కొద్ది కష్టాలు వస్తున్నాయన్న, వాక్యం చదివే కొద్ది కష్టాలు వస్తున్నాయన్న, తీర్మానాలు తీసుకుంటే కొద్ది కష్టాలు వస్తున్నాయన్న. దేవునికి స్తోత్రం. దేవునితో నేను ఎంత బాగా నడవాలనుకుంటున్నాను, దేవుని సన్నిధిలో ఎంత బాగా పరిచర్య చేయాలనుకుంటున్నాను, దేవుని కోసం నేను ఎంత ప్రయాసపడాలనుకుంటున్నా, అంత ఎక్కువగా ఒత్తిడిలు వస్తున్నాయన్నా, అంత ఎక్కువగా శ్రమలు వస్తున్నాయన్నా, అంత ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయన్న అని ఒకవేళ నువ్వు చెప్తే నీకు ఒక జవాబు చెప్తున్నాను. అగ్ని గుండము 7 అంతలైనా ఆ 7 అంతల్లో ఎవరైతే దిగి వచ్చి నిలబడ్డారో అదే దేవుడు నీతో కూడా ఉన్నాడన్న సంగతిని గుర్తుపెట్టుకో. హల్లెలూయా, ఆమేన్. నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరిదనవు కాదు. ఈ లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. Rejoice in the Lord, again I say rejoice. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించు. మరలా చెప్పుదును ఆనందించు. ఎందుకంటే అందరూ వదిలిపెట్టినా, అందరూ విడిచిపెట్టినా, అందరూ వదిలేసిపోయినా నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు నా సొత్తై ఉన్నావు అన్న దేవుడు నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. నిందలు నీకు ఆ ఘనతని తీసుకురావడానికి, అవమానాలు నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించడానికి, బాధలు నిన్ను బలపరచడానికి, శ్రమలు నిన్ను సరిచేయడానికి. హల్లెలూయా. శ్రమల పాలై నేను దీనుడనైతిని అంటాడు రాజుగారు. రాజుకు వచ్చిన శ్రమలు ఏం చేసినాయంట? ఈరోజు నీ శ్రమలు ప్రపంచంలో ఎవ్వరికి లేవన్నా. అన్ని శ్రమలు నాకున్నాయంటే నువ్వు దీనుడవు. హల్లెలూయా. సైతాన్ గానికి వాడు చేసేది ఏం లేదు, కొంచెం శ్రమలు పెట్టాలని చూస్తాడు అంతే. ముందే మన ప్రభు మనతో చెప్పాడు ఏమని, ఈ లోకంలో మీకు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, శ్రమలు ఉంటాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే అద్భుతమే తెలుసా, ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ అన్నాడు, నీకు కాదు శ్రమ. హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళతో, ముందుందిలే ఆశీర్వాదాల పండగని. లోకం వేరేగా చెప్పినట్టుంది ఈ మాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన అవయవాలన్నీ ఏం చేద్దాం మనం? ఎస్, దేవునికి స్తోత్రం. నా మోకాళ్ళను దేవునికి అప్పచెప్తున్నాను, నా చేతులను. అందుకే పురుషులారా మీ పవిత్రమైన చేతులను ఆమేన్ ఆకాశం వైపు ఎత్తండి అని ఉంది వాక్యములో. అంటే ఈ చేతులు ఏం కావాలా? దేవునికి అప్పగించాలి. ఈ చేతులతో మనం ఈరోజు ఏం చేయాలా? చప్పట్లు కొట్టాలా, ఆయన వైపు చేతులు ఎత్తాలా. ఆమేన్. ఆయన కొరకు నీతి సాధనాలుగా ఉండాలి. లంచాలు కానీ మంచాలు కానీ ఇవన్నీ కాదు. ఆమేన్. తలరాతలు చేతిరాతలు అవసరం లే. హల్లెలూయా. చెప్పాలా వద్దా? ఆమేన్. నీవు ఈ అవయవాలను దేవునికి అప్పచెప్పావనుకో, నీ చేతులు ఏ రీతిగా ఉంటాయి తెలుసా? అనేకులను స్వస్థపరిచే చేతులుగా దేవుడిని చేతులను చేస్తాడు. వాక్యం
మార్కు 16:17 ఆమేన్. నా నామమందు విశ్వాసం ఉంచువారు రోగుల మీద, చెప్పండి అందరు కూడా ఇంకొకసారి, చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. అది ఏ రోగమైనా సరే, ఏ జబ్బైనా సరే, ఏ బలహీనత అయినా సరే, ఏ వ్యాధి అయినా సరే, దానికి నయము చేసే శక్తి, దానికి బాగు చేసే బలం, దానిని స్వస్థపరిచే కృప ఈ చేతుల్లో దేవుడు పెట్టాడు. దేవుని బిడ్డ, నీ చేతులతో పడిపోయిన చేతులు లేస్తాయి, నీ చేతులతో శవాలు లేస్తాయి, నీ చేతులతో వ్యాధులు బాగవుతాయి. హల్లెలూయా. యేసు ముట్టినప్పుడు వాళ్ళందరూ ఎట్లా స్వస్థపరచబడ్డారో సేమ్ అదే నీకు నాలో జరుగుతుంది. అయితే ఇది నీతికి సాధనాలుగా మార్చుకోవాలి. దీంతో పాపా బీడి, టమాటా బీడి, ఆ బీడి పెట్టినావా? అవయవాలన్నిటిని సైతానుగాడు వాడుకుంటున్నాడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఇవి స్వస్థపరిచే చేతులు. దీనిలో ఏం చేశాడు? బీడీలు ఒక పక్కన పెట్టాడు, మందు ఒక పక్కన పెట్టాడు, ఖైనీ ఒక పక్కన పెట్టాడు, జడద ఒక పక్కన పెట్టాడు. సహోదరులు చాలా సీరియస్గా ఉన్నారు. ఆకు, ఒక్క, చెక్క అవన్నీ ఒక పక్కన పెట్టాడు. పెట్టి లోపల పెట్టి క్యాన్సర్లు అన్నీ తెచ్చి పెడుతున్నాడు లోపల. అవయవాలు దేనికి ఇవ్వాలా? చెప్పాలి అందరు కూడా. హల్లెలూయా. ఏం అప్పగించుకోవాలి మనం ఈరోజు? ఆమె నా కళ్ళని నేను అప్పచెప్తున్నాను అయ్యా, నా చెవులని నేను అప్పచెప్తున్నాను, నా గుండెని అప్పచెప్తున్నాను, నా మనసును అన్ని అవయవాలు ఆయనకు అప్పగించుకొని అవి ఏమి కావాలా? నీతికి సాధనాలుగా మార్చబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ అవయవాలు నీతికి సాధనాలుగా నువ్వు అప్పగించుకుంటే ఒక మాట చెప్పమంటారా? ప్రైజ్ ద లార్డ్. బిక్కు 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 అంటున్నాడు అనండి అందరు కూడా. ఇంకొకసారి ఆమెన్. ఈ నోరు, మాట, కళ్ళే సాక్ష్యం చెప్తాయి మనం ఏదైనా తప్పు చేస్తే. సలిమంట కాసుకుంటుంటే యేసు ప్రభువు అక్కడ ఉన్నాడు, కొట్టబడుతున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ఈయనేమో వెనక ఫాలో అవుతున్నాడు. నన్ను వెంబడించు అన్నాడు కదా, ఆ వెంబడింపులో ఉన్నాడు పేతురు. దూరం నుంచి చూస్తున్నాడు ఆ చలిమంట దగ్గర. అంటా ఉంటే ఒక చిన్నదుండి, నువ్వు కూడా నజరేడనే యేసుతో ఉన్నోనే కదా అన్నాడు. ఏం మాట్లాడుతున్నా పిల్ల, ఎవరైనా నీకు మామూలుగా కాదు. ఇక వాళ్ళని చూడడానికి భయపడ్డాడు, నిలబడ్డానికి భయపడ్డాడు. కానీ యేసు 2 సార్లు కోడి కూస్తే 3 సార్లు నువ్వు బొంకుతావు అన్నప్పుడు అది జరిగింది. ఎప్పుడైతే యేసు ఆ 3వసారి కొకరోకు అనగానే ఇట్లా చూశాడో వీడికి పశ్చాత్తాపం వచ్చేసింది. ఒక మూలను పోయి ఏడ్చుకున్నాడు భయంకరంగా. అయ్యో, నేను ధైర్యంగా చూడలేకపోయినాను యేసయ్యను. ఆయన చూపు చూస్తే నాకేమైపోయింది, అయ్యో అని చెప్పింది నెరవేరింది, అయ్యో అని ఎంతో ఫీల్ అయిపోయి ఏమైపోయి పశ్చాత్తాపడయ్యాడు. క్షమాపణ పొందుకున్నాడు. మేడగదిలో నిలుచున్నాడు, ఆత్మచేత నింపబడ్డాడు, ఇంకా బలం పొందుకున్నాడు, సువార్తకు వచ్చాడు. ఆమె రావడం ఫస్ట్ శృంగారం అనే దేవాలయంలోకి ఎక్కిపోతున్నాడు. 2వ అధ్యాయం అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పోతా ఉంటే అక్కడ పుట్టినప్పటి నుంచి కుంటివాడైన ఒకడు కూర్చొని అడుక్కుంటా భిక్షం ఎత్తుక్కుంటుంటే ఈ పేతురు, యోహాన్ అనే వారు ఏం చేశారట? పోతా వాని వైపు చూశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారి చేతులు, పేతురు గారి కళ్ళు, పేతురు గారి నోరు, పేతురు గారి మనసు, పేతురు గారి హృదయము, దేహం అంతా ఆయనకు అప్పగించుకున్నాడు. ఇంకా బొంకే పరిస్థితే లేదు. సస్తే సస్సం, బ్రతుకుతే బ్రతుకుతామన్న ఆ తెంపు, ఆ తీర్మానం, ఆ దాంట్లో ఇప్పుడు యేసుతో ఇట్లా టీవ్గా నిలబడ్డాడు. నిలబడి పోతా ఉంటే అట్లా వాడిని ఎన్నోసార్లు చూసింటాడు ఆ మందిరం దగ్గర. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో